పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. పెన్షన్ల పంపిణీకి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి ఇళ్ల దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఏపీలో ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే పూర్తయిన 4618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించారు. ఇక ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. తదుపరి చర్యల్లో భాగంగా సచివాలయంలో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్తో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చించారు. పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. పెన్షన్ల పంపిణీకి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా పెన్షన్ల పంపిణీకి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని ఎలా వాడుకోనున్నారు? సంపత్, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 1వ తారీఖు పింఛన్ల పెంపుని ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పింఛన్ల మీద ప్రధాన దృష్టి పెట్టారు. వృద్ధులకు అలాగే వితంతువులకు 4,000 రూపాయల పింఛను ఇస్తూ కూడా ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు చంద్రబాబు నాయుడు మొదటి ఫైళ్లు ఏదైతే 5 ఫైళ్లు సంతకాలు పెట్టారో అందులో ఒకటి ప్రధానమైనది ఈ యొక్క పింఛన్ల పంపిణీ మీద చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ పింఛన్లో కూడా కీలకమైనటువంటి పరిణామాలు ఏంటంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా కలిపి జూలై నెలలో 4,000కు బదులుగా 7,000 రూపాయలు ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటించిన విధంగానే ఈ నెల వచ్చే నెల 1వ తారీఖు నుండి ఖచ్చితంగా 2 రోజుల లోపలే ఈ యొక్క పింఛన్ల పంపిణీ అనేది జరగాలంటూ కూడా ఈ ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి వచ్చే నెల 1 నుండి ఇంటింటి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. పెన్షన్ల పంపిణీపై ఇటు మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా సమీక్ష చేశారు అధికారులతో. 1-2 రోజులు పింఛన్లను పంపిణీ పూర్తి చేయాలని, అలాగే సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొవాలని ఆదేశాలు జారీ చేశారు. ఊరికి దూరంగా కట్టిన సచివాలయాల మీద నివేదిక కూడా ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఎవరు ఉన్నారో సచివాలయ సిబ్బందులు 10 నుంచి 18 మంది వరకు కూడా ఒక గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా ఉదయాన్నే పింఛన్లు పంపిణీ చేస్తే వాలంటీర్ల కంటే కూడా వేగంగా కూడా ఈ యొక్క పింఛన్లు పంపిణీ చేయొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూలై 1వ తేదీ నుండి 1-2 తేదీల్లోనే 100% పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా ఇప్పుడు అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చర్యలు అయితే చేపట్టారు. అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పంచాయతీ సచివాలయ సిబ్బందులను వాడుకుని ఖచ్చితంగా 2 రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పేసి, అలాగే ఆగస్టు నెలకు వచ్చేసరికి మరొక ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అయితే చూస్తామంటూ కూడా అధికారులతో కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంపత్. ఓకే, ఏడుకొండలు, గత ప్రభుత్వం మాదిరిగానే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తుందా? గత ప్రభుత్వం మాదిరిగానే ఏదైతే గతంలో వాలంటీర్లు ఇచ్చారో అయితే ఈసారి వాలంటీర్ వ్యవస్థ మీద కొంచెం ఇంకా మీమాంస అయితే కొనసాగుతుంది కాబట్టి వారిలో కొనసాగింపు మీద కూడా ఇంకా ప్రభుత్వం కొంచెం మల్లగొల్లలు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సచివాలయాలు ఏవైతే ఉన్నాయో సచివాలయాల్లో సిబ్బంది కూడా భారీగానే ఉన్నారు. సచివాలయాలతో పాటు అటు
కొంతమంది గ్రామ విలేజ్ సర్వెంట్లు కానీ వీరందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరినీ ఉపయోగించుకుని హుటాహుటిన ఇళ్ళకే వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. 1వ తారీఖున ఉదయం 5 గంటలకే పింఛన్ పంపిణీలో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1, 2 తారీఖుల కల్లా పూర్తి స్థాయిలో ఈ యొక్క పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగ్గట్లుగా అధికారులు కూడా ఇటు సచివాలయ సిబ్బందిని అయితే సమాయత్తం చేస్తున్నారు. ఓకే, ఏడుకొండలు ఇప్పుడు గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలపై ఎలాంటి చర్యలు తీసుకొనున్నారు? అలాగే ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ లేకుండా చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? ఇప్పుడు పాస్ పుస్తకాలపై ఎలాంటి ముద్ర వేసే అవకాశం ఉంది? సంపత్, ఏదైతే గత ప్రభుత్వంలో జగన్ ఫోటోతో ఉన్నటువంటి భూ హక్కు పత్రాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ అయితే ఆదేశాలు జారీ చేసింది. రీసర్వే పూర్తయినటువంటి 4,618 గ్రామాల్లోని 20.19 లక్షల పత్రాలు పంపిణీ చేసింది గత ప్రభుత్వం. దానికి సంబంధించి ఈ జగన్ ఫోటోతో జగనన్న భూ హక్కు పత్రం పేరుతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలన్నింటినీ కూడా తక్షణమే వెనక్కి తీసుకొని కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన తాజాగా ఈ కొత్త పుస్తకాల జారీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయా పుస్తకాల స్థానంలో రాజముద్రతో ఉన్నటువంటి పుస్తకాలను ఇవ్వాలని, ఎవరి ఫోటోలు వేసుకునే హక్కు లేదంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఏవైతే 20.19 లక్షల ఇవి పత్రాలకు సంబంధించినటువంటి ఈ పాస్ పుస్తకాలన్నింటినీ కూడా తక్షణమే వాటినన్నింటిని తీసుకుని రాజముద్రతో కలిగినటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ కూడా అధికారులను జారీ చేసింది. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తక్షణమే ప్రారంభించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అధికారులు అయితే ఉరుకులు పరుగులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే అది తొందరలోనే ఇవి అన్ని పాస్ పుస్తకాలను ఆ పాస్ పుస్తకాల ప్లేస్ లో రాజముద్రతో కలిగినటువంటి పాస్ పుస్తకాలు రావాలి. ఎక్కడ ఆలస్యం జరిగినా, ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే పాస్ పుస్తకదారునికి ఏదైనా ఇబ్బంది కలిగినా సరే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ప్రభుత్వం అయితే అధికారులను ఆదేశించింది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.